ఇప్పుడు పేరెంట్స్ అని కూడా ఉంది ఈ యాక్ట్లో మనం మాట్లాడినప్పుడు. ఇప్పుడు నేను చెప్పింది అదే, మనం ఎప్పుడైతే మాతృదేవో భవ పితృదేవో భవ అనుకునే దగ్గర పేరెంట్స్కి మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతున్నాం, పేరెంట్స్ యొక్క సంరక్షణ గురించి కూడా మాట్లాడుతున్నాం. పేరెంట్స్ అంటే ఎవరు అని అంటే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అంటే 60 years కన్నా అబోవ్ ఉన్న వాళ్ళు అనుకున్నాం. పేరెంట్స్ ఎవరు అని అంటే పేరెంట్స్ కెన్ బి ఏ ఫాదర్ ఆర్ ఎ మదర్, రైట్? ఆబ్వియస్లీ we call them as biological parents, ఎవరైతే కన్నారో వాళ్ళు. అలా కాకుండా అడాప్టివ్ పేరెంట్స్ కూడా పేరెంట్స్ కిందకి లెక్కకే వస్తారు, రైట్? లేకపోతే పెంచుకున్న పేరెంట్స్ ఉన్నారనుకోండి, పెంచుకున్న పేరెంట్స్ అంటే అడాప్షన్ పెంపకం ఒకటే కదా అని మీరు అడగొచ్చు. అంటే పెంపకము తీసుకోవటం లీగల్గా తీసుకోవచ్చు, లేదంటే ఫాస్టర్ కేర్లో కూడా ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా పేరెంట్స్ కిందనే లెక్క. ఇంకొకటి అండి, ఇక్కడ పేరెంట్స్ అంటే ఓన్లీ ఫాదర్ మదరే కాదు, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్. అవును, కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, తల్లిదండ్రులు లేని పిల్లల్ని పెంచిన అమ్మమ్మలు, తాతలు. కరెక్ట్ చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళు పెంచారు, వాళ్ళు పెంచిన తర్వాత మరి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ ఉంటేనే వీళ్ళు చూడాల్సిన బాధ్యత ఉందా? అదొక క్వశ్చన్. సీనియర్ సిటిజన్కి ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎందుకు సీనియర్ సిటిజన్ పేరెంట్స్ అని 2 మాటలు వాడాల్సి వచ్చింది యాక్ట్లో అంటే, పేరెంట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగిరీస్ అందరూ గ్రాండ్ ఫాదర్ కానీ, గ్రాండ్ మదర్ కానీ, బయోలాజికల్ పేరెంట్స్ కానీ, అడాప్టివ్ పేరెంట్స్ కానీ, ఫాస్టర్ కేర్ చేసిన పేరెంట్స్ కానీ, వీళ్ళందరూ వీళ్ళకి ఏదన్నా ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా సరే, వీళ్ళ ద్వారా ప్రాపర్టీ పిల్లలకి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే, పేరెంట్స్ని చూడాల్సిన బాధ్యత పిల్లలది.